ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త, ఊహించని షాక్ ఇచ్చిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం ఉద్రిక్తత రేపుతోంది. ఒక పక్క ఇరాన్, ఇజ్రాయెల్, అలాగే అమెరికా యుద్ధం వైపు ప్రపంచమంతా దృష్టి పెడుతుంటే అనుకోని ఈ సమయంలో ఊహించని షాక్ ఇచ్చారు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్. ఉత్తర కొరియా తన ములుపొదిలోకి మరో శక్తివంతమైన ఆయుధాన్ని చేర్చుకుంటూ శనివారం చేసిన తాజా ప్రయోగం ఇప్పుడు పశ్చిమ దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అమెరికా, దక్షిణ కొరియాల ఉమ్మడి సైనిక విన్యాసాలకు ప్రతిస్పందనగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైనిక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు. 600mm క్యాలిబర్ కలిగినటువంటి 12 మల్టిపుల్ ర్యాకెట్ లాంచర్లను ఏకకాలంలో పరీక్షించడం ద్వారా నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య ఉద్రిక్తతలను పతాక స్థాయికి తీసుకెళ్లారు. దాదాపు 420 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను, ముఖ్యంగా దక్షిణ కొరియాలోని కీలక నగరాలను, సైనిక విమానాశ్రయాలను కూడా క్షణాల్లో బూడిద చేసే సామర్థ్యం ఈ ర్యాకెట్లకు ఉందని ఆ దేశ అధికారిక మీడియా KCNA స్పష్టం చేసింది. ఈ పరీక్ష కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదని, వ్యూహాత్మక అణు ఆయుధాలను ప్రయోగించడంలో తమ సన్నద్ధతను చాటుకోవడమేనంటూ కిమ్ జోంగ్ ఉన్ అయితే ప్రకటించారు. కిమ్ వారసురాలి సమక్షంలోనే ప్రయోగాలు. ఈ కీలకమైన ఆయుధ పరీక్షలను కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె, దేశ వారసురాలుగా భావిస్తున్న కిమ్ జుయోతో కలిసి స్వయంగా పర్యవేక్షించడం విశేషం. ప్యాంగాంగ్ సమీపం నుంచి ప్రయోగించిన ఈ ర్యాకెట్లు సుమారు 364 కిలోమీటర్ల దూరంలోని ఒక ద్వీప లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు సమాచారం. ఈ ప్రయోగాల దాటికి జపాన్ ప్రధాన కార్యాలయం వెంటనే అత్యవసర చర్యలను ప్రారంభించింది. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలకు జపాన్ తీరదళం హెచ్చరికలు జారీ చేసింది. శనివారం ఒకేసారి 10 బాలిస్టిక్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించి బల ప్రదర్శన చేయడం ద్వారా తమ భూభాగంపై ఏ చిన్న దాడి జరిగినా భీకరమైన ప్రతిదాడి తప్పదంటూ ఉత్తర కొరియా హెచ్చరికలు పంపింది. దక్షిణ కొరియా సైన్యం కూడా ఈ ప్రయోగాలను నిశితంగా గమనిస్తూ తమ రక్షణ వ్యవస్థలను సైతం సిద్ధం చేస్తోందని సమాచారం.